హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌పీజీ 1506 అండి. ముందుగా అందరూ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు నా వీడియోస్. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ అంటారు, టమాటా బాత్ అంటారు. నేనైతే టమాటా బాతే అంటామండి. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పావు కిలో టమోటాలు కట్ చేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత అవి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను చూపించినట్లుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మసాలా దినుసులన్నీ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ కొన్ని ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ వంట వచ్చేసి మా అమ్మ నేర్పించిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ అన్నీ వేసేసుకొని కలబెట్టేసుకోండి. ఓకేనా. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. ఇందులోకి ఏదైనా ముఖ్యంగా వేయాలి అనుకుంటే అల్లం పేస్టేనండి. అల్లం పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు తెలుసు కదా, నేను ముందే బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటాం కదండి టమాటా ప్యూరీ పేస్ట్, ఇది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని సిమ్లోనే ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఆ తర్వాత మనకు కావాల్సినంత సరిపడంత కారం వేసుకోండి. నేను నాకెంత అవసరమైతే అంత వేసుకున్నాను అన్నమాట. చూసారా, ఇలాగా ఆయిల్లోనే టమాటా ప్యూరీ అంతా మంచిగా మగ్గనివ్వాలండి. టమాటా మిక్సీ పట్టింటాం కదండి ఆ పేస్ట్ అంతా. తర్వాత సరిపడంత ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసాను నేను. ఈ వంట మా అమ్మతో అడిగి మరీ చేశాను. నాకు వస్తుంది, అయినా కూడా నేను చేస్తా. నాకంటే చాలా బాగా చేస్తుంది వంటలు. ఇక్కడ ఏంటంటే గరం మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకొని సిమ్లోని ప్లేట్ ముచ్చి మగ్గనిద్దాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుంటాం కదండి, కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఓకేనా. వేసేసుకొని అంతా కలపాలండి. ఇలాగ కలిపేసుకొని వాటర్ పోసేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆలు కుర్మా చేస్తున్నానండి. చాలా బాగుంటుందని మా అమ్మ చెప్పింది, అందుకని ట్రై చేశాను. నేనైతే ఇలాగ అన్ని ఆలు పీల్ తీసుకొని కుక్కర్లో వేసాను. తర్వాత ఇక్కడ చూసారా, సరిపడంత వాటర్ వేసుకున్నానండి. మనము కుక్కర్ పెట్టింటాం కదా, అందులో ఉండే వాటర్తోనే మనం ఎంత బియ్యం తీసుకున్నామో ఏ దాంతో తీసుకున్నామో కొలత దాంతోనే వేసుకోవాలండి. ఇలాగా ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఆ వాటర్ కూడా వేసాను. ఇలాగా మూత పెట్టేసి వాటర్ తొర్లేంత వరకు అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత చూసారా ఎలాగా ఆ వాటర్ తొర్లుతుందో. ముందే నేను బియ్యం నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, ఇక్కడ బియ్యం వేసేస్తున్నాను. ఇలాగ అంతా రైస్ అంతా వేసేసుకుందాము. బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఒకసారి అలా కలిపేసుకొని ప్లేట్ మూసేసి వదిలేయాలి. అన్నం మంచిగా కుక్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేశానండి. ఆలు కుర్మా ఎలా చేస్తానో చూసేయండి. పోపు దినుసులన్నీ వేసి గిన్నెలో నేను చూపించినట్లుగా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే పోపు వేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. చూసారా, ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇటు సైడ్ రైస్ కుక్ అవుతూ ఉంది.
చాలా టేస్ట్‌గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అంటే. ఈ వీడియో వచ్చేసి నేను సండే చేశాను. అందుకు ఈరోజు పెడుతున్నాననమాట. సండే ఆ రోజు తొలి ఏకాదశి కదా! ఆ రోజు చేసిన వీడియో అనమాట. ఇక్కడేంటంటే కారం, గరం మసాలా, ఉప్పు, చిటికెడు పసుపు వేశానండి. అన్నీ చూపిస్తున్నానిక్కడ. ముందు ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని, ఇక్కడ చూపిచ్చాను కదండీ! కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని కలిపేసుకొని మనము ఆలు కుక్కర్ పెట్టాం కదండీ! ఒక 3 విజిల్స్ పెట్టుకోండి అంతే. ఎక్కువ ఏం అవసరం లేదు. త్వరగా కుక్ అయిపోతాయి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మనం ఆలు కుక్కర్ పెట్టేసుకున్నాం కదండీ! ఆ ఆలు తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. వేడి మీద ఇలా పప్పు కట్టతో ఇలా స్మాష్ చేసేదానికంటే ఇలాది మీషోలో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా కావాలంటే కామెంట్ చేయండి. డీఎం చేస్తాను. లింక్ అని కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇలాగా స్మాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదండీ! అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చూసారా? ఆ వాటర్ ఇందులో వేసేసుకున్నామంటే ఆలు కుర్మా రెడీ అవుతుంది. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను. మీరు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలని ఇలాగ వాటర్ ఎక్కువ వేసుకున్నాననమాట. చాలా బావుంటుంది. ఇది చపాతీలకైనా, పూరీలకైనా, దోసలకైనా చాలా బావుంటుందండి ఆలు కుర్మా. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చూసారా? అయిపోయింది. నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువైందని శనగపిండి ఒక స్పూన్ వేసుకున్నానిక్కడ. ఇక్కడ చూసారా? రైస్ అయింది. చాలా బావుంది కదా! చూడ్డానికి కూడా. తినడానికి కూడా సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. టమాటా రైస్‌ని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుందబ్బా! ఇక్కడ అందరికీ వడ్డిస్తూ ఉన్నాను అలాగా. వడ్డించి తినేసాము. చాలా బావుందని చెప్పారు. ఇక్కడ నేను తిని చెప్తున్నాను అనమాట. చాలా బావుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బావుంది. చాలా వచ్చిందండి టేస్ట్ అయితే. ఇలాగా ఒకసారి టమాటా రైస్‌ని చేసి చూడండి. ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మా అమ్మ ఎలా చెప్పిందో అలా చేశాను. మా అమ్మ వంటలు బాగా చేస్తుంది కదా! అందుకని అడిగితే చెప్పిందనమాట. మా అమ్మ బాగా చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగానే. ఇక్కడ చూసారా? వాళ్ళిద్దరూ సూపర్ అని చూపిస్తున్నారు. మా హస్బెండ్‌ను, మా బాబు. ఇక్కడేమో నేను తింటూ బావుందని చూపిస్తూ ఉన్నాను. నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. టమాటా రైస్‌లోకి ఇలాగా ఆలు కుర్మా బావుంటుందని నాకు అస్సలు తెలీదు. చాలా బావుంది టేస్ట్. ఈ వీడియో అయితే ఇంతే అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.